ప్రకాశం జిల్లా గిద్దలూరులో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ మొదటి రోజు సందర్భంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు భోగి మంటలు వేసుకుంటూ ఆనందంగా పండుగ వేడుకలు నిర్వహించుకున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎంబీయూలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు భోగి మంటలు వేశారు. మోహన్ బాబు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి అని ఆయన అన్నారు. కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మర్చిపోతున్నామన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఆచారాలు కొనసాగించాలని కోరారు. భగవంతుడిని కొలిచేందుకు ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులను గౌరవించి దేవతలను పూజించాలన్నారు. అనంతరం మంచు విష్ణు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది. ధాన్యం పడినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులు పిలిచి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండి వాడు మనం అందరినీ ఆశీర్వదించమని కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు. బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజుకు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఆవులు, కోడదూడలు పరకలు కట్టి దానికి 5 రూపాయలు 10 రూపాయలు కట్టి అలా జనంలోకి వదలడం. దానివల్ల మంచి ఆచారమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ. వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాంప్రదాయాన్ని మర్చిపోకండి. ప్రతిరోజు బాగుండాలని కోరుకున్నాము. యత్నం, ప్రయత్నం, దైవ యత్నం. భగవంతుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కన్నప్ప ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. ఇంకంతా పరమేశ్వరుడి చేతిలో పెట్టాం. ఇంకా ఆయన అనుగ్రహంతో అంత ప్రమాణంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. సార్, జల్లికట్టు జరుగుతుంది సార్, ఇదంతా రంగంపేట దాని మీద మా రంగంపేట ఫేమసే జల్లికట్టుకి. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో అది అలో చేయొచ్చు, అలో చేయకూడదు, అది ఇది అని వివిధ భేదాలు ఉన్నప్పుడు ట్రెడిషన్ అనేది మనం అందరం మర్చిపోకూడదు. అలాగని చెప్పి అది చేసేటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. బట్ ట్రెడిషన్ అనేది మనం మర్చిపోకూడదు. మాతాపిత గురువు, ఎస్పెషలీ పండగలు అంటేనే ఫ్యామిలీ అండ్ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. టు బీ టుగెదర్ విత్ ఫ్యామిలీ. పండగలు అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు?